అయోధ్య రామయ్య సేవలో తరించే అవకాశం ప్రతి ఒక్కరికి రాదు. అలా వచ్చిన వారి జన్మ ధన్యమైనట్లే అనుకోవాలి. పైగా హైదరాబాద్ మహానగరానికి 2 అరుదైన అవకాశాలు దక్కాయి. గంటల వ్యవధిలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండగా ఆలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలీఘర్ నుంచి 400 కిలోల బరువు గల తాళం చెవి అయోధ్యకు చేరుకుంది. 6 నెలల పాటు శ్రమించి ప్రత్యేకంగా రామమందిరం కొరకు తాళాన్ని రూపొందించారు. మరోపక్క రాములవారి ఆలయానికి దర్వాజాలు, తలుపులు హైదరాబాద్ కు చెందిన టింబర్ డిపో నుంచి అందుతున్నాయి. 100 పూర్తి చెక్క ద్వారాలు కాగా 18 బంగారు తాపడం చేసినవి అని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు తెలిపారు. 60 మంది కళాకారులను అక్కడ ఉంచి తలుపు తయారు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఒకటి లార్సన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్, అయోధ్య ట్రస్ట్ వాళ్ళ రొటీన్ ఇంటర్వ్యూలో మమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశాక మాకు 2 రకాల బాధ్యతలు అప్పచెప్పారు. ఒకటి కావలసిన వుడ్ మొత్తం హై క్వాలిటీ సెలక్షన్ కూడా మా మీద పెట్టారు. అందుకని మేము ప్రతి 100 పీసుల్లో కూడా 20 పీసులు మాత్రమే గుడికి వాడాము. తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన హై క్వాలిటీ బాధ్యత కూడా మా మీద పెట్టారు. నగారా శైలి డిజైన్ అయినా కూడా మేము జాయింట్రీ అంతా కూడా ట్రెడిషనల్ జాయింట్రీ వాడాము. ఎక్కడ కూడా మేకు, స్క్రూ ఏది వాడలేదు, ఇనుము అనేది వాడలేదు. పూర్తిగా వుడ్ టు వుడ్ జాయింట్రీ సిస్టమ్, పాత పద్ధతి, చాలా లేట్ అవుద్ది అయినా కూడా అదే మెయింటైన్ చేశామన్నమాట. ఆలయ ద్వారాలు మాత్రమే కాదు, స్వామివారి పాదుకలు తయారు చేసే భాగ్యం కూడా హైదరాబాద్ ప్రాంతానికే దక్కింది. ఓల్డ్ బోయిన్పల్లిలోని శ్రీమద్ విరాట్ కళా కుటీర్ కు చెందిన రామలింగాచారి ఆధ్వర్యంలో పాదుకలను కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఆ పని దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని రామలింగాచారి అన్నారు. మాకు అక్టోబర్లో అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ట్రస్ట్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. వీళ్ళు అయితే వాళ్ళు మనకు అక్టోబర్లో ఇచ్చినప్పుడు మామూలుగా ముందు ఇంకొక జత మొదలు ఇచ్చినప్పుడు అప్పుడు పాదయాత్రకు మన శ్రీకాకుళం నుంచి 28 తారీఖు నుంచి బయలుదేరింది. అది ఇప్పుడు దాదాపు మహారాష్ట్ర దాటి యూపీ ఎంటర్ అయింది. ఇప్పుడు దాని తర్వాత ఇది డైరెక్ట్ గర్భాలయంలోకి తీసుకుపోయి పెట్టేది కనుక, అలా స్వామివారికి పెట్టేది కనుక ఇది కొంచెం మొదలు కూడా బంగారం ఉంది, ఇప్పుడు కూడా బంగారం ఉంది, కానీ దీన్ని ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంది అనమాట. ఇది దాని తర్వాత వచ్చేసి దాన్ని తయారు చేసిన పనితనము, దాంట్లో కళ అనేది చాలా ఎక్కువ ఉన్నది దీంట్లో. ఇది మనము 20 రోజుల నుంచి 25 రోజుల వరకు మనకు దీనికి తయారు చేయడానికి టైం పట్టింది. తిరుమల వెంకన్న భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదం అయోధ్యలోని రామ భక్తులకు అందజేయనున్నారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొనగా శ్రీవారి లడ్డూలను అయోధ్యకు పంపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 3000 కేజీల బరువు ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రత్యేక విమానంలో అయోధ్యకు పంపారు. ఈ అవకాశం మా అందరికీ దక్కినందుకు మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. సో మా చేతుల ద్వారా ఈ రోజు 1,00,000 లడ్లు తిరుపతి విమానాశ్రయం ద్వారా అయోధ్య విమానాశ్రయానికి వెళ్ళడం అనేది చాలా గర్వకారణం. ఇది మీ మాటల్లో చెప్పలేని సంతోషం మాకు. సో ఈ అవకాశం వచ్చినందుకు ఆ దేవుడికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మన ఇది టీటీడీ తరఫున పంపించబడుతున్న ఒక ప్రక్రియ అది. సో టీటీడీ వాళ్ళే అక్కడ దాన్ని రిసీవ్ చేసుకుని వాళ్ళే దీని డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళే చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇక సీతారాముల వారికి వివిధ దేశాలు, ప్రాంతాల నుండి భారీగా కానుకలు వస్తున్నాయి. వివిధ రూపాల్లో కానుకలు పంపి భక్తులు సీతారాములపై తమ భక్తిని చాటుకుంటున్నారు. కశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రామ మందిరానికి కానుకలు వచ్చాయి. కశ్మీర్ నుంచి 2 కిలోల సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన స్వచ్ఛమైన కుంకుమ పువ్వు, తమిళనాడుకు చెందిన పట్టు తయారీదారులు శ్రీరాముని ఆలయానికి చిత్రీకరించే సిల్క్ బెడ్షీట్, అలాగే శ్రీరాముని అభిషేకం కోసం ఆఫ్ఘనిస్తాన్ నుండి కాబూల్ నదీ నీరు, ఇలా అనేక రూపాల్లో అయోధ్య రామయ్యకు కానుకలు అందుతున్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ 16,000కు పైగా బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి 60 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. ఇలాంటి అద్భుతమైన కళాఖండాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చేయలేదన్నారు. ఈ కళాఖండాన్ని తయారు చేయటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ రామమందిర నమూనాను ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నట్లు దయాకర్ చెప్పారు.